వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల గురించి నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. 2014లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు కలిపి వచ్చినాయండి. అప్పుడు జనసేన పోటీ చేయలేదు కానీ సపోర్ట్ చేసింది. 2024 ఎలక్షన్లో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పొత్తు, అదే ఎలియన్స్ లాగా రిపీట్ అవుతుందండి. ఇప్పుడు మరి ఆంధ్ర ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే మీ ఉద్దేశం 2014లో సక్సెస్ సాధించిన పొత్తు మళ్ళీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? అది అనేదే మీ అంతే. ఏంటి పరిస్థితి ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? ఓకే, నేనేమంటానంటే సరే, రాజకీయాల్లో పొత్తులు నైతికమా, పొత్తులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే, సరే రాజకీయ పార్టీలు అన్నాక ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పొత్తులు వాళ్ళు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒక సైడు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారు, నియోజకవర్గాలను మారుస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు గెలుపు గుర్రాలే లక్ష్యంగా ఉంటాయి. ఇవన్నీ సహజం. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 2014లో జరిగింది 24లో జరుగుతుంది అని మనం ఈజీగా చెప్పలేం. ఒకసారి 2014లో పరిస్థితులు, 24లో పరిస్థితులు చూస్తే, ఆ రోజు 2014లో ఏముంది, మనకు రాష్ట్రం విడిపోయి ఉంది, అంటే ఒక విభజన జరిగింది, ఒక క్లిష్ట పరిస్థితి ఉంది. అంతవరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, అంటే 2004, 2009లో యూపీఏ ప్రభుత్వం ఉంది. సో యూపీఏ ప్రభుత్వం పైన చాలా ఆరోపణలు వచ్చాయి. కోల్డ్ స్కామ్ అనండి, స్పోర్ట్స్ స్కామ్ అనండి, 3G అనండి, ఇట్లా ఎన్నో స్కామ్లు మనం ఎన్నో చూసాం. సో అలాంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ రోజు బీజేపీ కూడా ఒకటి ప్రొజెక్ట్ చేసింది, అంటే మోడీ గారిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం, మోడీ అంటే డెవలప్మెంటు, మోడీ అంటే ఆత్మనిర్భరు, ఇట్లా వాళ్ళ యొక్క బీజేపీ స్ట్రాటజీతో వాళ్ళు ఆ రోజు మోడీ అంటే గుజరాత్ మోడల్, ఇట్లా వాళ్ళ యొక్క స్ట్రాటజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు. ఇంకొక సైడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర మనం ఒక భావోద్వేగంతో ఆయన ఒక పార్టీ పెట్టడం, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఆయన అనుభవజ్ఞుడు అని చెప్పడం. సో ఇలా ఆ రోజు వాళ్ళకు కొన్ని పాజిటివ్స్, చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పటికి సీఎంగా పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయనకు కొంత క్రెడిబిలిటీ, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి. సో ఆ రోజు అంత ముగ్గురు కలిసిన, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు, వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు మనం చూస్తే కేవలం 1.6% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే కేవలం తక్కువ 6-7 లక్షల ఓట్లతోనే వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఉంది. కానీ ఈరోజు మనం 2024లో ఉన్నాం. ఈరోజు 2019లో దాదాపుగా 151 స్థానాలకు వైసీపీ అక్కడ గెలవడం జరిగింది. వీళ్ళు కేవలం 23 స్థానాలకు పరిమితమైనారు. కానీ వీళ్ళు 23 స్థానాలు వచ్చినా వీళ్ళకు ఓట్ బ్యాంక్ బలంగా ఉంది టీడీపీకి, అంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ జనసేన 2019లో సొంతంగా పోటీ చేసి వాళ్ళకు 7.2% ఉంది. అంటే వీళ్ళిద్దరు ఈరోజు అలయన్స్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క ఓటు బ్యాంకు 47%, బీజేపీకి 1% ఉంది. అంటే 48% ఓట్ బ్యాంక్ వీళ్ళకు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఆ డిఫరెన్స్ 3% ఉంది. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్ పర్సెంటేజ్ మనం 2019ని తీసుకుంటే, బేస్ ఇయర్గా తీసుకుంటే చాలా టఫ్ ఫైట్ కనపడుతుంది. కాకపోతే నేనేమంటానంటే, ఆ రోజు జనసేన అభ్యర్థులను పెట్టలే, ఈరోజు అభ్యర్థులను పెట్టడం వల్ల ఈరోజు ఎక్కడైతే 21 మంది జనసేన అభ్యర్థులు, ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు 10 మంది ఉన్నారో, అలాంటి ప్లేస్లో కొంత మనం అసంతృప్తులు బయటపడడం చూస్తున్నాం. అంటే మేము ఇన్ని రోజులు పనిచేసినాం, మాకు టికెట్ రాలేదు, మేము సహకరించము, మేమెందుకు జనసేనకు ఓట్లేస్తాం టీడీపీకి అనేటువంటిది అక్కడక్కడ మనకు వినపడుతుంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ సైడ్ కూడా కొందరికి టికెట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ అసంతృప్తులు అంతా బయట వల్లే మనం చూస్తున్నాం కదా, మీడియాలో కానీ కథనాలలో. నేనేమంటానంటే గ్రౌండ్ రాజకీయం చాలా కీలకం. ఈ 20 రోజులు, రాబోయే 20 రోజులు ఈ అసంతృప్తులను కొంత చల్లార్చుకుంటే వీళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే నేనేమంటానంటే, పై స్థాయిలో నాయకులు కలిసినంత ఈజీగా కింద స్థాయిలో, మధ్య స్థాయిలో లీడర్లు కలవరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇన్ని రోజులు గ్రౌండ్లో కష్టపడినాం, ఈరోజు మనకు పదవి రావట్లే, మనం ఎందుకు వేరే వాళ్ళ కోసం కష్టపడాలా అనే ఒక భావజాలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓటు బదిలీ అనేది, ఈ కన్సాలిడేషన్ ఏదైతే, ఈ పొత్తులు, ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం. కాబట్టి సో ఆ గ్రౌండ్ రాజకీయం చూడాల్సి ఉంటుంది అనేది నా భావన. అది అంటే మీరు చెప్పిన బట్టి నాకు అర్థం ఏంటంటే, ఈ పొత్తుకి అంటే ఎలయన్స్ కొన్ని సీట్లు ఇచ్చారండి. అవును, ఆ సీట్లు వాళ్ళందరూ కూడా ఈ కోఆపరేట్ చేయాలి. అందరూ కూడా ఈ జనసేనకి బీజేపీకి ఓట్లు వేయాలి, టీడీపీ వాళ్ళు వేయాలి. ఎందుకు నేనేమంటా అంటే, ఎంత కాదనుకున్నా టీడీపీ చాలా బలమైన పార్టీ, బీజేపీకి జనసేనకు సంస్థాగతంగా బలం లేదు. ఆ విషయం మనం చెప్పడం కాదు, స్వయాన జనసేన అధినేతే చెప్పాడు, సంస్థాగతంగా మనకు బలం లేదు,
ఒక 500 మందికి 1000 మందికి కూడా మనం భోజనాలు పెట్టలేము. ఉమ్. సో అలాంటప్పుడు మనం ఎలా ఎక్కువ సీట్లు అడుగుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే ఈరోజు ఆయన అడుగుతున్నాడు, అడిగిన సీట్లలో అన్నా వాళ్ళకు సంస్థాగతంగా బలం లేదు. ఏదో కాపు సామాజిక వర్గం ఉన్న కొన్ని ప్రాంతాలలో వాళ్ళకు ఒక వర్గ బలం ఉంది తప్ప, కానీ అలాంటి ప్లేస్లో టీడీపీ వాళ్ళు సహకరిస్తారా అనేది చాలా కీలకం. నేను అందుకే అంటున్నాను, ఈ ఏదైతే పొత్తులో ఇచ్చిన 31 స్థానాలు ఉన్నాయో అక్కడ వీళ్ళు కన్సాలిడేషన్, ఓటు బదిలీ, కింద స్థాయి రాజకీయం చాలా కీలకం. సో ఇలాంటివి కొంత చేసుకుంటే వాళ్ళకు కొంత టఫ్ ఫైట్ అండ్ మోర్ ఫైట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం జరుగుతుంది, ఇండియా కూటమి ఉంది అంటే వైఎస్ షర్మిల కొంత కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ కూడా ఎంతో కొంత హోప్ వచ్చింది. ఈరోజు కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉంటారనుకున్నారు, కానీ ఈరోజు బీజేపీ ఆ కూటమిలో ఉండడం వల్ల ఈరోజు కమ్యూనిస్టులు కూడా ఆ ఇండియా కూటమిలో ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఈరోజు ప్రజా వ్యతిరేక ఓటును కొంత చీల్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత ఇలాంటి అంశాలు రేపు ఎవరికి ప్లస్ చేస్తాయి అంటే ఈరోజు షర్మిల ఎవరికి గండి కొడుతుంది అంటే చంద్రబాబు నాయుడు విజయాలను గండి కొడుతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి విజయాలను గండి కొడుతుందా? ఈరోజు కమ్యూనిస్టులకు గతంలో కమ్యూనిస్టుల ఓటు కొంత టీడీపీ వైపు అనుకూలంగా ఉండే ఓటు ఈరోజు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారా? సో ఇలాంటి చాలా అంశాలు చూడాల్సి ఉంటుంది. కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ అనేది నా భావన. అది ఎలాగ షెడ్యూల్ వస్తుంది కాబట్టి అన్ని చూసి దగ్గరికి వచ్చేసరికి తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇంకా మనకి ఈరోజు షెడ్యూల్ రావచ్చు అనుకుంటున్నాం కాబట్టి, సో లెట్ ఇట్ బి విల్ డిస్కస్ ఇన్ మోర్ డీటెయిల్ ఇన్ ఫర్దర్ వీడియోస్. అదే ఇదండి రామ్నాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.